హలో గైస్, వెల్కమ్ టు ద లక్కీ టేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రైడే అండి. వర్క్ అనేది ఇద్దరం త్వరగా క్లోజ్ చేస్తాం. మా హస్బెండ్ బయటికి వెళ్దాం అంటున్నారు. రోజు ఇంట్లో ఫుడ్ తిని బోర్ వచ్చిందంట. ఏ రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళాలని ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అలా సెర్చ్ చేస్తూ వెళ్తాం, మీకు కూడా చూపిస్తాం. మేమైతే స్కూటీ మీద స్టార్ట్ అయ్యామండి. అలా సెర్చ్ చేస్తూ వెళ్తున్నాం. ఆ రోడ్డు పైన అయితే జనాలు ఎక్కువగా లేరు. మేబీ టైం 8 అవ్వడం వల్ల ఏమంతగా ఎక్కువ అనిపించలేదు. ఇక్కడ క్వాలిటీ వాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ట్రెండ్స్లో డిస్ప్లేలో నాకు ఒక డ్రెస్ నచ్చి మా హస్బెండ్ని డ్రెస్ కొనమంటే ఇప్పుడు ఏమి వద్దు, ఎప్పుడు చూడు డ్రెస్లు అనే అంటానే ఉంటావు అంటున్నారు. నన్ను చూసి నేర్చుకో అంటున్నారు. ఆయన ఎప్పుడు లాస్ట్ నేను బర్త్డేకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా డ్రెస్ తీసుకున్నానా, నువ్వైతే ప్రతి సాటర్డే సండే బయటికి వెళ్తే చాలు డ్రెస్సులు అంటావు, ఇప్పుడు ఏమి వద్దు అని అంటున్నారు. అయినా మన లేడీస్కి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఇంకా కావాలని ఆశ అయితే ఉంటుంది కదా. సో అలానే నేను అడిగాను. ఇప్పుడైతే వద్దు అన్నారు. సర్లే అని నేను ఇంకా ఊరుకున్నాను. నెక్స్ట్ ఇలా మేము ముందుకు వచ్చాము. ఇక్కడ మర్రి చెట్టు మణికొండ సెంటర్ దగ్గర చూడండి, ఐ లవ్ మణికొండ అని ఉంది. మణికొండలో ఎక్కువగా సీరియల్ యాక్టర్స్, జబర్దస్త్ యాక్టర్స్ నాకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడే ఒక అతను బ్రహ్మముడిలో యాక్ట్ చేసే ఒక యాక్టర్ అయితే ఇలా పక్కన సైడ్ నుంచి బైక్ మీద వెళ్ళారు. నేను క్లిప్ తీద్దామనే లోపునే ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇక్కడ ఆగామండి. ఇక్కడ చూడండి చాలా బైక్స్ అయితే రష్గా ఉంది ఫుల్. సో సరే ఏముంటాయని లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఇది పైన తారా కిచెన్ అని నేమ్ అయితే ఉంది. తారా కిచెన్ మెనూలో కూడా ఇడ్లీ, దోశ, సాంబార్ అవన్నీ రాసి ఉన్నాయి. సాంబార్, ఇడ్లీ ఓన్లీ స్టార్టర్స్ ఉన్నాయి. అక్కడ రిసిప్ట్ అయితే తీసుకున్నాను నేను. మష్రూమ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆయన రెడ్ షర్ట్ వేసుకుని ఉన్నారు చూసారా, ఆయనకి వేస్తే ఆయన అయితే సర్వ్ చేస్తాడు. ఇప్పుడు ఎవరో ఊతప్పం ఆర్డర్ చెప్పారు. ఊతప్పం ఇచ్చిన తర్వాత వచ్చేసియండి మష్రూమ్ నూడిల్స్. నేను రెడ్ కలర్లో వేసేస్తారేమో అనుకున్నాను. కొంచెం చూడడానికి సాఫ్ట్ నూడిల్స్ కలర్ అయితే ఉంది. నాకైతే మష్రూమ్ అంత నచ్చదు. మా హస్బెండ్కి మష్రూమ్ అంటే చాలా ఇష్టం. సో నేను మష్రూమ్ నూడిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు కెచప్ అయితే వేసుకున్నాను. సరే తినడం స్టార్ట్ చేద్దామని నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఇద్దరం కంప్లీట్ అయితే చేసేసాం. ప్లేట్ అక్కడ గత్తర వేసేసాం. మళ్ళీ అక్కడ క్లీన్ చేయమంటాడేమో అని అక్కడి నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఒక ప్లేట్ ఇద్దరికి ఏం సరిపోద్దిలే, సరే బిర్యానీ తీసుకుందాము అని ఇద్దరికి వెళ్ళాము. లాస్ట్ గురువారం నేను ఆ రోజు నాన్ వెజ్ తినని రోజు మా హస్బెండ్ ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చుకుని ఒకళ్ళే తిన్నారు. చూడడానికి అయితే నాకు నచ్చింది. సో నాకు ఆ బిర్యానీ కావాలంటే సరే వెళ్దామని ముందుకైతే వెళ్ళాం. మళ్ళీ మర్రి చెట్టు మణికొండ క్రాస్ చేసి వెళ్ళాము. ఇక్కడైతే చూడండి బిచ్చారెడ్డి, ప్యారడైజ్, కేఎఫ్సి ఉంది. కేఎఫ్సి అంటే ఎంతమందికి ఇష్టమో కింద తప్పకుండా కమెంట్ చేయండి. కేఎఫ్సిలో నాకు పాప్కార్న్ అయితే చాలా ఇష్టం. భలే క్రిస్పీగా భలే ఉంటుంది. కేఎఫ్సి తీసుకుందామా అంటే ఇప్పుడే కదా బిర్యానీ అన్నావు, మళ్ళీ కేఎఫ్సి అంటావేంటి, సరే ఈ రోజుకి బిర్యానీ తిను, రేపైతే కేఎఫ్సి కొనిస్తానన్నారు. సర్లే అని నేను ఇంకా ఓకే అన్నాను. ముందుకైతే మేము అలా వెళ్తున్నాం, కొంచెం దూరమేనండి. సో అయినా సరే ఆ బిర్యానీయే కావాలన్నంతో వెళ్ళాము. ఇక్కడ ఒక అతను చూడండి బైక్ మీద ఎలా కూర్చున్నాడో. చిన్నప్పుడు మనం మన డాడీ బైక్ అలానే ఎక్కి కూర్చుంటాం కదా, అతను చూస్తే నాకు అలానే అనిపించింది. భలే కూర్చున్నాడు వెనకాల. నేనైతే అలా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నానండి. ఎక్కడ ఏ షాప్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. మేము కూడా మణికొండ వచ్చి కొత్తగా, సో షాప్స్ అన్ని సెర్చ్ చేస్తున్నాను. క్లాత్ షోరూమ్స్ అలాంటివి ఏమైనా వస్తే మాత్రం నా ఐస్ అనేవి ఆటోమేటిక్గా అటే వెళ్ళిపోతున్నాయి. మా హస్బెండ్ అటు చూడకు అని అంటున్నారు. ఇప్పుడు అయితే మేము ఇంకా దగ్గరలోనే వచ్చేసామండి. ఇదే అండి వశిష్ట శ్రీలక్ష్మి. ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్ అంట. సో మేము ఇంకా బైక్ అనేది పార్క్ చేసుకున్నాం. మా హస్బెండ్ నేను వెళ్ళి తీసుకొస్తానని లోపలికి వెళ్ళారు. ఇక్కడ ఓన్లీ టేక్అవేసే ఉన్నట్టున్నాయి. అందరూ టేక్అవేసే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఓన్లీ బిర్యానీసే కాకుండా నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే వెళ్ళి టోకెన్ తీసుకొచ్చేసారు. ఇక్కడ చూసారా ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది. మేమైతే ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం. అప్పుడే 8 కంటే అప్పుడే ఒక హండీ అయితే ఖాళీ అయిపోయింది, అంత బాగుంటుంది. సో బిర్యానీ అయితే మేము పార్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళి తిందామని పార్సిల్ తెచ్చుకొని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం.
నాకైతే బిర్యానీ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇంటికి రాగానే మా హస్బెండ్ ఓపెన్ చేస్తున్నాడు బిర్యానీ. దాంట్లో ఒక ఎగ్ ఇచ్చాడు, పీసెస్ చికెన్ పీసెస్ బాగానే ఇచ్చాడు. ఇంకా రైతా, ఆనియన్స్, షేర్వా, నిమ్మకాయలు అన్నీ ఇచ్చాడు. మేమైతే ఇక్కడ కాదు, డైనింగ్ టేబుల్ మీద వద్దు, హాల్లో కూర్చుని టీవీ చూస్తూ తిందాం అనుకున్నాము. మనకి డైనింగ్ టేబుల్ ఉన్నా ఎక్కువ మనం అసలు యూజ్ చెయ్యం. కింద కూర్చుని మా హస్బెండ్ సర్వ్ చేస్తున్నాడు. చూడండి, మా హస్బెండ్ కొంచెం ఎక్కువ పీసులు, పెద్ద పెద్ద పీసులు వేసుకుంటారు. నాకైతే కొంచెం చిన్న వేశారు. మేము ఆహాలో లేటెస్ట్ న్యూ మూవీ వచ్చిందంటే ప్రేమలు, ఆ మూవీ చూస్తూ బిర్యానీ అనేది ఎంజాయ్ చేద్దాం అనుకుని టీవీ కూడా ఆన్ చేసుకున్నాము. నాకైతే బిర్యానీ బాగా నచ్చిందండి. మన శ్రీకన్యలో ఫ్రై పీస్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ చూడండి, బిర్యానీ తింటున్న క్లిప్ ఎంత కామెడీగా వస్తుందో. నాకైతే ఈ ఫిల్టర్ భలే నచ్చిందండి. నోట్లో పెట్టుకున్న బిర్యానీ తినేసాం గైస్. ఇంకా సినిమా చూసి పడుకుంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.